హాయ్ అండి. పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఇలా ట్రై చేయండి. రెస్టారెంట్ లో కంటే టేస్టీగా, ఫ్లేవర్ఫుల్ గా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేయొచ్చు. వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ పులావ్, పూరి, చపాతీ, పుల్కాలతో కాంబినేషన్ గా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బటర్ లో ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ వేయించాలి. ఇవన్నీ కాస్త బటర్ లో మగ్గిన తర్వాత వాటర్ వేసి దగ్గర పడే వరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బటర్ ని, ఆయిల్ ని ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుని కారం వేసి మాడక ముందే గ్రైండ్ చేసిన పేస్ట్ ని వేసుకోవాలి. అందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బటర్ పైకి తేలే వరకు లో ఫ్లేమ్ లో ఉడికించి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి అది రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ ని వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ ప్యాకెట్ పన్నీర్ కి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మెన్షన్ చేస్తున్నాను, చూసుకోండి. కర్రీ వండే 30 నిమిషాల ముందు ఫ్రిడ్జ్ లో నుంచి పన్నీర్ ని బయటకు తీసేసి వాటర్ లో వేసి ఉంచాలి. ఇలా చేయడం వలన కర్రీ తినేటప్పుడు పన్నీర్ పీసెస్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి. స్పైసెస్ ఘాటుని బ్యాలెన్స్ చేయడానికి పంచదార, పాలకరం వేస్తే బాగుంటుంది.